పేరు యామిని, మా హస్బెండ్ పేరు జడా సురేంద్ర. గత 2 సంవత్సరాల నుంచి టీడీపీ నాయకులు నల్లాటి సుబ్బారావు అనే వ్యక్తి టార్చర్ చేస్తున్నారండి. రెస్టారెంట్ విషయంలో 35 లక్షలు కట్టించుకున్నారు. తనకి సపోర్ట్గా సీఏ వెంకట్రావు అనే సార్ ఉన్నారు. డబ్బులు కట్టించుకున్నప్పటికీ ఇప్పటికి కూడా నిన్నటికి కూడా స్టేషన్కి పిలిచి కారణం లేకుండా అన్యాయంగా కూర్చోబెడుతున్నారండి. మా హస్బెండ్ ఎవరికీ అన్యాయం చేయలేదు, మేము న్యాయంగానే చేసాం 5 సంవత్సరాలు కూడా. అయినా కానీ హెల్త్ బాగోపోవడానికి కారణం కూడా వాళ్ళే సార్. ఎంతగానో లో అయిపోయాడు, అయినా ఇప్పటికి కూడా వదిలిపెట్టట్లేదు సార్. నిన్న కూడా స్టేషన్ 12ంటికి పిలిచి తనే వెళ్ళి మాట్లాడతామని చెప్పి పిలిచారు, తనే వెళ్ళిపోయాడు. మరి మేము రాము, మేము కట్టమని ఏనాడు చెప్పలేదు. 35 లక్షలు కట్టించుకున్నారు. ఇప్పటికి కూడా రాత్రి కూడా సెలైన్ పెట్టించుకొని ఇంటికి వచ్చారు సార్. తను ఇంకా నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచించుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నారు. మేము మార్నింగ్ నేను లేపుతుంటే లెగవట్లేదు. దేనివల్ల అంటే మమ్మల్ని నల్లటి సుబ్బారావు అనే వ్యక్తి ఎంతగానో ఫోన్లు చేసి స్టేషన్కి రమ్మని చెప్పడం, కారణం లేకుండా సెల్లో వేయడం, ఎస్సీ వాళ్ళైతే అంతా మీరేం చేయగలరని మాకు వార్నింగ్లు కూడా పంపిస్తున్నారు సార్. మరి దీనంతటికి కారణం సిఐ గారు సపోర్ట్ చేస్తున్నారు వెంకట్రావు గారిని. మీరే ఏదైనా మాకు హెల్ప్ చేయాలి. మాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్, మేము ఎవరికి అన్యాయం చేయలేదు. అయినా కానీ ఎంతగానో మనిషి బాగోలేదని తెలిసి కూడా పడిపోయిన దాకా కూడా పంపించలేదు సార్ ఇంటికి. అట్లాగా టార్చర్ చేస్తున్నారు. మాకు ఏదో న్యాయం చేయాలి మీడియా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు మరి హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఫుడ్ ఎప్పటి నుంచో తీసుకోవట్లేదు. ఆయన అన్ని తెలిసి కూడా కావాలనే చేస్తున్నారు సార్. ఇదంతా డబ్బులు కావాలని ఇసుకిస్తున్నారు. మా ఆస్తులన్నీ తీసుకుంటారంట. ఎంత ఉంటది సార్ ఆస్తి? కష్టపడి సంపాదించుకున్నదంతా ఊరికే ఫోన్లు చేసి స్టేషన్లు పిలిపించుకొని డబ్బులు కట్టించుకొని ఇది చాలా అన్యాయంగా చేస్తున్నారు. దీన్ని ఎవరైనా దృష్టికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.